ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు నామమున శుభవందనాలు మీ అందరికీ కలుగునుగాక. సాధారణంగా ప్రతి మనిషి కూడా కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, శోధనలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, నాకెవ్వరూ సహాయం చేయట్లేదని నిరాశలో మునిగిపోతూ ఉంటాం. అయితే ప్రతి మనిషి భారాన్ని దేవుడు మోస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానాలు ఏంటంటే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటున్నాడు, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. ఇంకో మాట అంటున్నాడు, ఆపత్కాలమందు నన్ను గురించి మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరము ఇస్తాను అంటున్నాడు. కాబట్టి శ్రమలో ప్రతి మానవుడు కూడా యేసు నామం పేరట ప్రార్థన చేస్తే ఆయన ప్రతి సమస్య నుండి మనకి విడుదల ఇస్తాడు. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలనను మనము భయపడము. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆకాశంలోంచి భూలోకంలోకి అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి, కానీ దేనికి భయపడొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా శ్రమలో నేను నీకు మొర్రబెట్టగా 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 ఉత్తరం ఇచ్చావు. కడంధకారాల్లో ఎల్ల నుండి, శ్రమ కాలపు గుడారాల నుండి నా ప్రాణమును విడిపించు, నడిపించు, సహాయము అందించు. దేవునికి స్తోత్రం.